జీవితంలో మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి స్టోరీలు చాలా ఉంటాయి. అందులో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి స్టోరీ సునీతా చౌదరి అని రాజస్థాన్కి చెందినటువంటి పోలీస్ దీది. ఆమెని పోలీస్ దీది అంటారనమాట. 3 సంవత్సరాల వయసు అప్పుడే తన పెళ్లి చేశారు. 18 సంవత్సరాల తర్వాత అక్కడ కల్చర్ ఉంటుందన్నమాట. కల్చర్ ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అత్తగారింటికి పంపిస్తారనమాట. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాన్నగారిని ఏమని అడిగింది అంటే, ఆ పాప నేను కూడా చదువుకుంటాను నాన్నగారు అన్నప్పుడు, అది ప్యాట్రియార్కల్ డీప్ రూటెడ్ సొసైటీ అయినప్పటికి కూడా నాన్న కొంచెం సపోర్ట్ చేసి స్కూల్కి పంపిస్తాడు. అలా 18 ఇయర్స్ వరకు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎలా అయితే ఒక టిపికల్ ఓ కోడలు ఉండాలో అలా చేస్తారన్నమాట ఆమెని. కానీ వాళ్ళ ఫాదర్ యొక్క సపోర్ట్ వల్ల తన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం అనుకుంటుంది. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసినట్టు క్యాన్సర్ వస్తుంది తనకి. క్యాన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆమె హెడ్ అంతా బాల్డ్ హెడ్ చేస్తారు. అందరూ తనని గాంజీ అని కామెంట్ చేస్తారన్నమాట. అయినా కూడా తన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళ యొక్క లోకల్ రీజియన్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి లోకల్ రీజియన్లో అప్పటి వరకు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండే మొట్టమొదటి మహిళా కానిస్టేబుల్ లాగా తను చరిత్రలోకి ఎక్కింది. సో అలా 3 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని 18 సంవత్సరాల్లో అత్తగారింటికి వెళ్ళి అలా ఒక క్యాన్సర్ బాధితురాలైనప్పటికీ కూడా తన యొక్క మోటివేషన్, సంకల్పాన్ని కోల్పోకుండా పోలీస్ కానిస్టేబుల్ లాగా నిలిచినటువంటి పోలీస్ దీది ఎప్పటికైనా కూడా మనందరికి ఇన్స్పిరేషనే. జై హింద్.